హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో వచ్చానమాట. ఎవరైతే కామెంట్ ద్వారా క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి నేను వీడియో చేసి పెడుతున్నా. ఈ మధ్యలో చాలా ఆడియన్స్ అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. సో ఏ క్వశ్చన్ అంటే గాయ్స్, కంప్లీట్లీ ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారో వైటిస్ట్ లో మనకైతే బ్యాడ్ వీడియోస్ అయితే బ్యాడ్ అంటే వాళ్ళ వీడియోస్ మన దాంట్లో చూపిస్తుందని కొంత ఆడియన్స్ అంటే సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు అనమాట. కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నారు చూడండి. ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. వాళ్ళు ఏమంటే సో వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో అట్లా అనమాట. సో మీకోసం అయితే వీడియో చేసి పెడతాను. సో ఈ ఛానల్ నేమ్ ఏంటంటే ఓయి సన్నీ డే ఛానల్ అనమాట. సో ఇందులో మీకు ఏదైతే కామెంట్ చేస్తారో ఎలాంటి అయినా వీడియో చేసి పెట్టమని చెప్తారు కదా, కంప్లీట్లీ మీకోసం అయితే వీడియో చేసి పెడతాను. కంప్లీట్లీ కామెంట్ ద్వారా క్వశ్చన్స్ అడగండి, కంప్లీట్ మీకైతే వీడియో చేసి పెడతాను గైస్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ వైట్ స్టో ఓపెన్ చేస్తాను, స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఎలా అనేది ఏంటా అనేది సో ఎందుకోసం వస్తాయి బ్యాడ్ వీడియోస్ అండ్ మంచి వీడియోస్ అంటే ఎలాంటి కీవర్డ్స్ పెడితే వైరల్ అవుతుంది మొత్తానికి అయితే వీడియో ఎండ్ వరకు చెప్తాను అనమాట. ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను గాయస్. ఇక్కడ చూడండి మన ఛానల్ అయితే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ అనలిస్ట్ కి వెళ్ళిపోతా చూడండి. అనలిస్ట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి మనకైతే సో కొందరైతే ఆడియన్స్ అంటే సబ్స్క్రైబర్స్ మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అండ్ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతా చూడండి. సో కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ పరిస్థితి చూస్తారు టాప్ వీడియో చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఎలాంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీకి సంబంధించింది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టాప్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ ఉందన్నమాట. అంటే హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ ఉందన్నమాట. జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ కంటెంట్ సజెస్ట్ ఇవి ఉంది చూడండి. ఇక్కడ మనకి సజెషన్ ఏం చూపిస్తుంది చూడండి. వైట్ స్టో ఇస్తుంది, ఫ్రీ సబ్స్క్రైబర్ అని ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టర్న్ ఆన్ టు సెట్టింగ్ ఇన్ వైట్ స్టో అని వ్యూస్ అని ఇట్లా ఇస్తుంది అనమాట. అండ్ 25-50 వ్యూస్ తర్వాత వీడియో ఆగిపోతే లైక్ ఇది ఒకటి వీడియోస్ నాకే చూపిస్తున్నాను అనమాట. సో వేరే వాళ్ళకి చూపించద్దు అంటే ఏం చేయాలి, సో మొత్తానికి చెప్తానమాట. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకోసం స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నా అంటే గాయస్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ నేమ్ వచ్చింది, నా ఛానల్ నేమ్ వచ్చింది. ఓకే, సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఛానల్ నేమ్ అది డిస్క్రిప్షన్ లో హ్యాష్ ఇచ్చి పెట్టండి. సో ఎందుకోసం పెట్టమంటా అంటున్నా అంటే అండ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఇస్తే సో మీ ఛానల్ అనేది వైరల్ అవుతుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ మీకు ఇక్కడ డిస్ప్లే కావన్నమాట. మీ ఓన్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. అండ్ మీరు ఏదైతే కీవర్డ్స్ పెడతారో ఆ కీవర్డ్స్ అనేది సో వేరే కీవర్డ్స్ పెడితే కంప్లీట్లీ మీకు బ్యాడ్ కీవర్డ్స్ పెడితే కంప్లీట్లీ మీకు బ్యాడ్ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా బ్యాడ్ కీవర్డ్స్ పెట్టకండి అండ్ బ్యాడ్ హ్యాష్ ట్యాగ్ పెట్టకండి. ఇక్కడ చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. సో ఎందుకోసం వస్తున్నాయి అలాంటి వీడియోస్ అండ్ మీకు బ్యాడ్ వీడియోస్ అని కామెంట్ చేశారు కదా, కంప్లీట్ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. సింప్లీ ఎక్స్టర్నల్ సైట్స్ ఆర్ యాప్స్ ఉన్నాయి చూడండి. సో మొత్తం అయితే షేర్ చేస్తున్నాను మన వీడియోస్ అయితే. అండ్ ఇక్కడ చూడండి స్క్రోల్ చేస్తాను. ప్లేలిస్ట్ ఫీచర్ ఇవి ఉంది. సో ప్లేలిస్ట్ అయితే నేను పెట్టలేదు కాబట్టి సో నాకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. మనకి ఇక్కడ కంటెంట్ సజెస్ట్ ఇవి దగ్గర మన వీడియోస్ చూపిస్తుంది. వేరే వాళ్ళ మంచి వీడియోస్ రావాలంటే ఏం చేయాలి, మొత్తానికి వీడియో స్కిప్ చేయకండి చూడండి అన్నమాట. సో ఇక్కడ మీ వీడియో వైరల్ కావాలి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోని చెప్పాను కదా. సో దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది, మూడే ఉన్నాయి, ఎక్కువ లేవు. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, వైట్ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు ఉంది, అండ్ ఇక్కడ ప్రమోట్ దిస్ షార్ట్ తెలుగు ఉంది అనమాట. ఈ మూడు గుర్తు పెట్టుకొని మీరేం చేస్తారంటే అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. మీకు అలా రాకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను, సింపుల్లీ బ్యాక్ వస్తాను. అండ్ ఏదైతే వీడియో ఇప్పుడు చూడండి ఈ వీడియో సెలెక్ట్ చేస్తా ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతా చూడండి. ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయంటే టైటిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ టైటిల్ మంచిగా పెట్టుకోండి. మీ బిజినెస్ సంబంధించింది బిజినెస్ టైటిల్ పెట్టుకోండి. అండ్ మీ వ్లాగింగ్ కి సంబంధించింది వ్లాగింగ్ టైటిల్ పెట్టుకోండి. సో మీరు వ్లాగింగ్ కాదని చెప్పారు నాకైతే, సో అట్లా వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ టైటిల్ పెట్టుకోకండి. ఓకే, సో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ డిస్క్రిప్షన్ లో చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేస్తా చూడండి. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్స్ లో ఎలాంటిది పెడితే అలాంటి వీడియో మీకు అక్కడ రికమెండ్ చేస్తుంది, అదే అన్నమాట. సో ఇక్కడ కీవర్డ్స్ అనేది మంచిగా పెట్టుకోండి. ఇక్కడ కీవర్డ్స్ మొత్తం టోటల్ మంచిగా పెట్టుకోండి. పెట్టకుండా సరిపోతాయి అనమాట, ఎక్కువ పెట్టద్దు. మన బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ కీవర్డ్స్ పెట్టండి. సో మనం సెర్చ్ చేస్తే వస్తాయి అనమాట. లేదా క్రోమ్ లో వెళ్ళి సెర్చ్ చేస్తే కూడా వస్తాయి అనమాట. సో అట్లా అది సపరేట్ వీడియో చేస్తాను అనమాట. క్రోమ్ లో వెళ్ళి సెర్చ్ చేసేది అది సపరేట్ వీడియో చేస్తాను. సో క్రోమ్ లో వెళ్ళి సెర్చ్ చేస్తే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి మన ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ నేమ్ ఇచ్చా చూడండి. సో మెయిన్ ఇంపార్టెంట్ అది ఒకటి ఇవ్వాలా. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కూడా. సో ఇక్కడ చూడండి ఆడియన్స్ సర్చ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి ఆడియన్స్ సర్చెస్ ఉంది కదా. ఆడియన్స్ సర్చ్, ఆడియన్స్ ఏం సర్చ్ చేస్తుండ్రు, మన టాపిక్ ఏంటి గాయస్, ఇక్కడ మన ఆడియన్స్ ఏం సర్చ్ చేస్తుంది బిజినెస్ కి సంబంధించింది. ఇక్కడ కీవర్డ్స్ కొని ఆడియన్స్ సర్చెస్ అని ఇక్కడ ఇవ్వండి అనమాట. లైక్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఇచ్చిన ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో మొత్తానికి వీడియో ట్యాగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు చూడండి హ్యాష్ ట్యాగ్ చూడండి. సో మొత్తానికి అయితే ఇక్కడ నా హ్యాష్ ట్యాగ్ ఉంది చూడండి. ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ హ్యాష్ ట్యాగ్ ఉంది చూడండి, ఉందా. సో అట్లా
హ్యాష్ మీ ఛానల్ నేమ్ ఇవ్వండి, హ్యాష్ ఇచ్చి ఇవ్వండి, లేకపోతే మీ ఛానల్ అయితే వైరల్ కాదు, బ్యాడ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో అలాంటి సజెస్టెడ్ వీడియో ఉంది కదా, అక్కడ మీకు రాకుండా ఉండాలంటే మన ఓన్ వీడియోస్ మన వీడియోస్ కనిపించాలంటే సో మన ఛానల్ నేమ్ ఇవ్వాలి అండ్ ఇక్కడ మన కీవర్డ్స్ అనేది మంచిగా ఇవ్వాలి. ఇక్కడ యువర్ క్వరీస్ ఉంది కదా, సో మొత్తానికి అయితే ఇవన్నీ మంచిగా ఇవ్వాలి. సో 2-3 ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి, 2-3 ఇవ్వండి. 2-3 ఇస్తే కూడా పర్వాలేదు అనమాట. వీడియో ట్యాక్స్ ఇవ్వండి, అలాంటి మొత్తం ఇవ్వండి. కంప్లీట్లీ మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, మనకు వ్యూస్ వస్తాయి అండ్ బ్యాడ్ వ్యూస్ రావన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. సో అక్కడ మీకు లైక్ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యారు, అక్కడ మీరు కామెంట్ చేస్తారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే అక్కడ చెప్తే బాగుంటుంది కాబట్టి, సో ఇక్కడ వీడియో చేస్తానని వాళ్ళకి చెప్పాను కాబట్టి కంప్లీట్లీ నేను వీడియో చేస్తున్నాను, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ సజెస్టెడ్ వీడియో ఉంది కదా, చూపిస్తాను. సో ఇంకా తెలవకుంటే ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి ఆడియన్స్ ఉంది చూడండి, ఇక్కడ మనకు రికమెండ్ కావాలి. సో ఇక్కడ మనకు రికమెండ్ కావాలి, ఇక్కడ ఏం రికమెండ్ కాలేదు చూడండి. సో లేటెస్ట్ వీడియో అనమాట, రికమెండ్ కావాలంటే 24 hours తర్వాత రికమెండ్ అవుతాయి. సో అట్లా అండ్ ఇక్కడ చూడండి అన్నిటికి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి కంటెంట్ ఉంటుంది, ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీకు ఇక్కడ నేను చూపించాను కదా. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తా, హౌ యువర్స్ ఫ్రెండ్ యువర్ వీడియోస్ ఉంది, జస్ట్ స్క్రోల్ చేస్తా చూడండి. కంటెంట్ సజెస్టివ్ ఉంది కదా, సజెస్టివ్ అంటే ఏంటి, కంటెంట్ సజెస్ట్ అంటే మీ వీడియో కింద అంటే లైక్ వాళ్ళ వీడియోస్ ఏదైతే వీడియోస్ చూస్తారో వాళ్ళ వీడియో కింద వస్తుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తా చూడండి అండ్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. సో గాయస్ ఏదో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా చూడండి, మీకు తెలియకుంటే చూపిస్తాను. ఏదో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో గాయస్ ఏదో ఒక వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సార్ అయితే అల్లు అర్జున్ సార్ అయితే, సో అల్లు అర్జున్ సార్ వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో ప్లే చేస్తే గాయస్ ఇక్కడ, సో ఇక్కడ ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఆపేద్దాం, మ్యూట్ చేద్దాం, అంటే పౌజ్ చేద్దాం అనమాట. పౌజ్ చేసిన తర్వాత ఈ వీడియో వాళ్ళది చూస్తున్నారు. ఓకే, చూసిన తర్వాత మన వీడియో సజెస్టెడ్ వీడియో అంటాం కదా, సజెస్టెడ్ వీడియో కింద డౌన్ లో ఇక్కడ ఎవరిది వస్తే వాళ్ళది సజెస్టెడ్ వీడియో అంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే వాళ్ళ అంటే సాంగే వచ్చింది అనమాట, మ్యాజికల్ లైక్ ఇదన్నా సంక్రాంతి ఈ వీడియో అనమాట. సో వచ్చింది ఈ వీడియో సజెస్టెడ్ వీడియో అంటాం అనమాట. సో ఆ వీడియో ప్లే చేస్తే పైన కింద వీడియో వచ్చింది సజెస్టెడ్ వీడియో అంటారనమాట. సో ఇక్కడ మీకు గైస్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ కంటెంట్ సజెస్టెడ్ ఉంది కదా, ఏదైతే వీడియో ప్లే చేస్తుండ్రో ఆ వీడియో కింద బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. మీ వీడియో ప్లే చేస్తున్నారు కదా, కింద బ్యాడ్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇక్కడ రికమెండ్ ఇలా చేస్తున్నాయి అనమాట. లేదా బ్యాడ్ వీడియో చూస్తే కూడా కింద మీ రికమెండ్ చేస్తుంది, మీ వీడియో రికమెండ్ చేస్తుంది, వాళ్ళ వీడియో కింద రికమెండ్ చేస్తుంది. ఎందుకు రికమెండ్ చేస్తుంది అంటే కీవర్డ్స్ అనేది మీరు మంచిగా పెట్టుకో. ఇందాక చూపించాను కదా కీవర్డ్స్ ఎలా పెట్టుకున్నాలా, యువర్ క్వరీస్ ఉంది కదా, యువర్ క్వరీస్ రాయండి, కింద కీవర్డ్స్ జస్ట్ ఒక 4-5 ఇవ్వండి. మీ బిజినెస్కి సంబంధించి బిజినెస్, వ్లాగింగ్కి సంబంధించి వ్లాగింగ్ అండ్ కుకింగ్కి సంబంధించి కుకింగ్, ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్నే ఇవ్వండి. వేరేది ఇస్తే వేరే బ్యాడ్ వీడియోస్ వస్తాయి అనమాట. ఓకే, అలాంటి కీవర్డ్స్ పెట్టుకోండి, కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వస్తాయి అండ్ బ్యాడ్ వీడియోస్ రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అవ్వకుండా. సో ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి నన్ను కామెంట్ చేయండి. ఈ ఛానల్లో అనమాట ఓ సన్నీ డే ఛానల్లో మీకు వీడియో చేసి పెడతాను, మీకు కామెంట్ చేయండి, కంప్లీట్ మీకు వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, అర్థం అవ్వకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.